చందమామ కథ కూర్మావతారం. కృష్ణాపురం అగ్రహారంలో విష్ణు శాస్త్రి అనే ఆయన ఇంటి పెరట్లో తాతల కాలం నాటి బావి ఒకటి ఉన్నది. ఆ బావిలోని నీళ్లు కంటికి కనపడనంత లోతుగా ఉండటం వల్ల దాన్ని పాతాళ గంగ అనేవారు అందరూ. ఆ బావిలో ఎంతో కాలంగా నివసిస్తున్న తాబేలు గురించి ఎవరూ పట్టించుకోలేదు. ప్రతి కార్తీక మాసంలోనూ విశాలంగా ఉన్న విష్ణు శాస్త్రి పెరట్లో నెల రోజుల పాటు పురాణ కాలక్షేపం జరుగుతూ ఉండేది. ఆ సంవత్సరం కూడా భాగవత పారాయణం జరుగుతున్నది. భక్తులు గిలకబావి నుంచి నీళ్లు తోడుకొని కాళ్ళు కడుక్కొని పురాణ పఠనంలో కూర్చోసాగారు. అలాంటి సమయాల్లో చాలామంది భక్తులు నూతిలో కప్పలాగానో తాబేలులాగానో బతికే కంటే మంచి పండితుల బోధలు విని ధర్మ మార్గం ఏదో వివరించే పురాణాల ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇది విన్నప్పుడు పాతాళగంగ నీటిలో ఉన్న తాబేలుకు ఎంతో విచారం కలిగేది. నేను విష్ణుమూర్తి అంశగలదాన్ని అంటారు, అయినా నన్ను కూడా నూతిలో ఉన్నందువల్ల కప్పలాంటి ప్రాణి కింద చులకనగా మాట్లాడేస్తున్నారు. నేను బయటికి పోయి నా జన్మ సార్థకం చేసుకోవాలి అనుకునేది. ఇలా ఉండగా ఒకనాడు దాని అదృష్టం పండింది. ఎవరో గిలక మీద నుంచి చేదను నూతిలోకి వేసి ఏ కారణం చేతనో పైకి లాగకుండా వెళ్ళిపోయారు. ఇదే అదనని భావించి ఆ తాబేలు చేదలోకి చేరుకున్నది. బయట పురాణ పండితుడు దశావతారాల ఘట్టం వివరిస్తున్నాడు. ఆ సమయంలో విష్ణు శాస్త్రి కాళ్ళు కడుక్కునేందుకు చేదను గిలక మీద నుంచి బయటకు లాగి అందులో తాబేలు ఉండడం చూసి కెవ్వున కేక పెట్టాడు. తాబేలు అదృష్టమో లేక కాకతాళీయమో కానీ సరిగ్గా ఆ సమయంలో పండితుడు విష్ణుమూర్తి దాల్చిన కూర్మావతారం గురించి చెప్తున్నాడు. అదే క్షణంలో తాబేలు బావి నుంచి బయటకు రావటంతో భక్తుల్లో అలజడి బయలుదేరింది. ఆ తాబేలు వెడల్పుగా సరిగ్గా అప్పడాలు ఒత్తుకునే పీట అంత ఉంది. ఎత్తు ఒక పెద్ద గుమ్మడికాయ అంత ఉంది. దాన్ని చూసి పురాణ పండితుడు తన్మయత్వంగా, ఆహా, కూర్మావతార ఘట్టం వినడానికి స్వయంగా విష్ణువే ఈ రూపంలో వచ్చినట్టుంది అంటూ తాబేలుకు భక్తిగా నమస్కరించాడు. దానితో భక్తులందరూ నమో భగవతే నారాయణ, నమో భగవతే నారాయణ అంటూ తాబేలుకు దండాలు పెట్టసాగారు. అంతమంది జనాన్ని చూసి భయంతో ముడుచుకుపోయిన తాబేలు వాళ్ళు తనకు దండాలు పెడుతున్నారని తెలుసుకొని, నేను విష్ణుమూర్తి అంశగలదానన్న మాట అని గర్వంగా తలను బయటకు తీసింది. తాబేలు తలను చూడగానే స్వామివారు కరుణించారు అంటూ భక్తులు భక్తితో గోవిందలు కొట్టసాగారు. విష్ణు శాస్త్రి పసుపు రాసిన పీట మీద తాబేలును పెట్టి పూజా మందిరంలోకి తీసుకెళ్లాడు. కొబ్బరికాయలు కొట్టడం, హారతులు ఇవ్వటం వంటి వాటితో పూజా మందిరం మ్రోగిపోయింది. ఆనాటి నుంచి తాబేలుకు కూర్మావతారం అని పేరు పెట్టి మొక్కులు మొక్కసాగారు. అగ్రహారంలో దానికి గుడి కట్టడానికి చందాలు కూడా వసూలు చేయసాగారు. ఇంతవరకు భక్తులిచ్చే కానుకలు తను స్వయంగా స్వీకరిస్తున్నాడు. గుడి పేరుతో తాబేలు బయటకు పోతే వాటికి లెక్కలు చెప్పవలసి వస్తుంది. అందుచేత బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి తాబేలును వదులుకోకూడదు అనుకున్నాడు విష్ణు శాస్త్రి. ఈ కారణంగా ఒకనాడు ఆయన భార్యకు పూనకం వచ్చింది. ఆమె నిలువెల్లా ఊగిపోతూ, ఓ భక్తాగ్రేసులారా, నేను విష్ణు శాస్త్రి పూజామందిరం దాటిన మరుక్షణం తనువు చాలిస్తాను, నాకు గుడి కట్టవద్దు అన్నది. ఆ మాటలు కూర్మావతారం మాటలుగానే భావించి భక్తులు గుడి కట్టే ప్రయత్నాన్ని విరమించారు. విష్ణు శాస్త్రి ఆడిన కపట నాటకం చూసి తాబేలుకు చాలా కోపం వచ్చింది. విష్ణు శాస్త్రి తాబేలుకు దండం పెడుతూ, ఇలాగే కనకవర్షం కురిపించావంటే నీకు వెండి తొడుగు చేయిస్తాను అన్నాడు. మనుషుల్లో ఉండే ఎక్కువ తక్కువలు, అంటరానితనం, స్వార్థంతో కూడిన మొక్కులు విని వాళ్ళ నిజస్వరూపం తెలుసుకున్న తాబేలుకు నూతిలో జీవితమే బాగుంది అనిపించసాగింది. మరికొంతకాలం జరిగేసరికి భక్తులు తాబేలుకు సమర్పించే కానుకలతో విష్ణు శాస్త్రి మరి 4 ఎకరాల పొలం కొన్నాడు. దానితో తాబేలు మీద వచ్చే ఆదాయం విష్ణు శాస్త్రి ఒక్కడే అనుభవించడం చాలామందికి అసూయ కలిగించింది. వాళ్ళు
అది ఉమ్మడి సొత్తని వాదించి విష్ణు శాస్త్రిని ఆదాయం లెక్కలు చూపించమన్నారు. దీనితో విసిగిపోయిన అతడు అవతారం చాలించిందని నలుగురికి నచ్చజెప్పవచ్చుననుకొని దాన్ని రహస్యంగా రాత్రివేళ తీసుకుపోయి ఊరి చెరువులో వదిలేశాడు. మర్నాటి ఉదయం విష్ణుశాస్త్రి భార్యకు మరొకసారి పూనకం వచ్చింది. ఆమె జుట్టు విరబోసుకొని చిందులు తొక్కుతూ, కూర్మావతారాన్ని మాట్లాడుతున్నాను, అంతా శ్రద్ధగా వినండి. నా కారణంగా భక్తుల మధ్య కోపతాపాలు కలహాలు రావటం దురదృష్టం. అందువల్ల కొంతకాలం పాటు మీ కంటపడకుండా ఉండదలిచాను. మీ కలహాలకు స్వస్తి పలకండి అన్నది. భగవంతుని పైన భక్తులకు ఉన్న నమ్మకాన్ని ఉపయోగించుకొని విష్ణుశర్మ బాగానే ఆదాయాన్ని వెనకేసుకున్నాడు. నమ్మకం ఉండాలి తప్ప మూఢనమ్మకం ఉండకూడదు. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.